కమలాపురంలో దళిత క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. జిల్లా పాస్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో గడియారం స్తంభం సెంటర్ నుంచి ముమ్మిడివరం గేటు నల్లవంతెన మీదుగా ర్యాలీ నిర్వహించారు. చర్చిలు, మైనారిటీలపై దాడులు అరికట్టాలని సూచించారు. మతం మారితే కులం మారదు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మరి దేశంలో మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే మత స్వేచ్ఛ. ఆర్టికల్ 24-25 ప్రకారంగా మత స్వేచ్ఛ ఇవ్వబడింది. మరి ఈ మత స్వేచ్ఛ ఇవ్వబడినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ యొక్క దేశంలో ఈ అమూల్యమైనటువంటి ఈ యొక్క భారత గడ్డ మీద మరి దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం జరగడానికి కారణం ఏంటంటే 1950 సంవత్సరాలు ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారంగా ఏ దళితుడైనా అనగా మాల కానీ మాది కానీ ఎవరైనా యేసుప్రభువును స్వీకరిస్తే వాళ్ళ కులం తీసేస్తున్నారు. కులం తీసేసి బీసీసీలో పెడుతున్నారు. కనుక ఈ తీర్పు సుప్రీంకోర్టు కూడా మనం ఇవ్వడం జరిగింది. కనుక ప్రభుత్వాలు స్పందించాలి, నాయకులు స్పందించాలి, అన్ని పార్టీలు స్పందించాలి.